వాడు నడి రోడ్డు మీద స్పీడ్గా వెళ్ళే హైవేలో నుంచుని కొంతమంది అయితే పూర్వం అదేంటి ఎల్లో రేంజర్, రెడ్ రేంజర్ అని ఒకటి ఉండే. నా చిన్నప్పుడు, అదే మీ చిన్నప్పుడు నేను సైకిల్ వేసుకొచ్చేస్తుంటే ఆ టైంలో కొంతమంది పిల్లలు నడి మీద చేతులు వేసుకుని నువ్వు తప్పుకో అనేవారు. అంటే నేను తప్పుకోవాలట, ఎందుకంటే ఆడు ఎల్లో రేంజర్ అట, అక్కడి నుంచి మాయమైపోతాను అనేవాడు. అంటే ఏంటి ఆడి ఉద్దేశం, చూసింది ఎల్లో రేంజర్ అనేవాడు అక్కడి నుంచి క్షణంగా మాయమైపోతాడు కాబట్టి ఈడు మాయమైపోతాడు అనుకునేవాడు. అంతేగాని కారో మోటార్ సైకిలో గుద్దేస్తుందని వాడికి తెలియదు. అందుకని ఇలాంటి ప్రమాదాలని మన పిల్లలు ఇప్పుడు బడికి పంపిస్తున్నాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. అది వీలైనంత వరకు తగ్గించడానికే చూడండి. ఎందుకంటే తల్లిదండ్రులే దాని బారిన పడిపోయారు. ఏదో నేను తాగుతూ నా కొడుకుని తాగొద్దని చెప్పడం అది భావ్యంగా ఉండదు. ఎందుకంటే ఆడే మళ్ళీ ఒక రోజులు కాలర్ పట్టుకుని అడుగుతాడు, నువ్వే తాగుతున్నావు, నేను నన్ను మాయమంటున్నాను. అలా మనమే సెలవు చూసేస్తున్నాం ఎదురుగుండా. టీవీలు పెట్టేసుకుని, నాయన టేబుల్ మీద భోజనం ఉంది పెట్టుకు తిను, అక్కడ క్యారేజ్ ఉంది పట్టుకుపో అంటున్నాం కదా. కాబట్టి ఆడు అదే పని చేస్తాడు. మిమ్మల్ని కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత, అమ్మ అక్కడ అనాథాశ్రమం ఉంది, నాన్న తీసుకెళ్తాడు, నిన్ను ముందర జాయిన్ చేస్తాడు, తర్వాత నేను నాన్నని జాయిన్ చేస్తాను అంటాడు. అదంతే. తర్వాత జరిగే పరిణామాలు చెప్తున్నాను. కాబట్టి ఇప్పటి నుంచే మీ పిల్లల పట్ల మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది, బాగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి, రెండో విషయం, ప్రస్తుతానికి మనం అప్పు లేనివాడు ఉండొచ్చు, ఆస్తి లేనివాడు ఉండొచ్చు, ఆరోగ్యం ఉన్నవాడు మాత్రం లేడు. కాబట్టి ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఇప్పటికే మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా, వాళ్ళని మనం 100 సంవత్సరాలు వాళ్ళు బతకాలని కనుక మీరు అనుకుంటే ఎక్కడికో వద్దు, సమాజ సేవ చేయడానికి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోవద్దు. మీ ఊర్లోనే కనీసం వాళ్ళకి రేపొద్దున ఒరే ఇది జాంకాయ అంటారని వాడికి చూపించే, బొమ్మలో చూసింది జాంకాయ అనుకోకూడదు. అందుకని రోడ్డు పక్కనే మీ దొడ్లో వేయడానికి చోటు ఉండదు. ఎందుకంటే తులసి మొక్క పెట్టుకోవడానికి కూడా ఇంట్లో చోటు లేకుండా బిల్డింగ్లు కట్టేసుకోవడం. కానీ మొత్తం అందరూ బిల్డింగ్లు కట్టేస్తాను కదా. కానీ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి బాబు, మిమ్మల్ని అందరినీ నేను గురుదక్షిణ ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా అంతకంటే ఏమవుతాయి. కానీ నాకు కనీసం మీరు కట్టే ఇళ్ళ దగ్గర ఒక నేరేడు చెట్టు, ఒక సపోటా చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక నారింజ చెట్టు, ఒక బత్తాయి చెట్టు, ఒక పనస చెట్టు, ఇలాగా చెట్టుకి చోటు ఉండేలాగా కట్టి, మీరు కట్టేటప్పుడే ఇంటి వానరతోటి ఒక చెట్టు వేసేసుకోమని చెప్పండి. ఇది ఒక్కటే మీరు నాకు ఇవ్వగలిగింది, నేను మిమ్మల్ని అడగగలిగింది. ఇంక నాకేం మీరు ఇచ్చిన అవసరం లేదు కూడా. అలాగా ఏ రోజునైతే